కుమారుడా, మొదటి వచనం, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. ఏమంటున్నాడండి? క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత నీవు బలం తెచ్చుకో. మనుషులను చూసేవాడు ఏమైపోద్ది? బలహీనం అయిపోద్ది. వాళ్ళు చేసిన ద్రోహాలు, వాళ్ళన్న మాటలు, వాళ్ళు చేసిన నష్టాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు మనకు కనుక తెలిసినాయి అనుకో, ఏం చేస్తాం మనం? చాలా నీరసం అంటే ఆ నీరసం కాదు, మనసుకి నీరసం వచ్చేది, కృంగుదల వచ్చేస్తుంది, బాధ వచ్చింది. అప్పుడు మనం ఇంకేమీ మంచి పని చేయలేమండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కొన్నిసార్లు కొంతమంది కొన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటుంది. పలానా వాళ్ళు ఇలా అన్నారు, పలానా వాళ్ళు ఇలా అన్నారు అని తెలుస్తుంది. నేను అనుకుంటే అప్పుడు ప్రభావం కోసం అంత ప్రార్థన చేసి వాళ్ళు బాగుండాలని, వాళ్ళు మంచిగా ఉండాలని, ఇలా ఎలా మాట్లాడారయ్యా కృతజ్ఞత లేకుండా, ప్రేమ లేకుండా అని అనుకుంటా. అప్పుడు నాకు బైబిల్లో వచ్చి వీళ్ళ కోసం అసలు ప్రార్థన చేయకూడదు, నేను మనిషినే కదా అనిపించింది. వీళ్ళ కోసం ఇక్కడి నుంచి ప్రార్థన చేయను. అప్పుడు నాకు మాట, ఇంక మేలు చేయకూడదు, మనకి ఎందుకు వాళ్ళు తెప్పలు వాళ్ళు పడతారులే, సైలెంట్గా ఉందాం అనిపించింది. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది, మనం మేలు చేసి కీడు అనుభవించితే దేవుడు మెప్పు పొందుతామంట. ఇప్పుడు కీడు చేసిన వాళ్ళు ఎలాగైనా తిట్లు పడతాయి, మేలు చేసిన వాళ్ళకి తిట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమైంది? అది అసలైన గొప్ప విషయం. మంచి చేసాము, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెడుగా అర్థం చేసుకున్నారు, తిట్టారు, లేకపోతే ఏదో ఒకటి అయింది. మనం అనుకున్న చిచ్చి వీళ్ళకి అనవసరంగా చేసాం, మంచి వీళ్ళకి అర్థం కాని వాళ్ళకి చేసాం, ఇంక వీళ్ళకి చేయకూడదు అనుకోకూడదంట. మనం మంచి మనం చేసుకుంటానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి ప్రతిఫలం ఇచ్చేది, మనకు దీవెన ఇచ్చేది మనుషులు కాదు, దేవుడు. హల్లెలూయా. ఆ విషయం ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది ఎప్పుడు కూడా. ఓకే, అయితే దేవుడు అంటున్నాడు, మనం ఇలాంటి లోకంలో ఉన్నాం కాబట్టి బలహీనం కాకుండా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. మన బలం దేనిలో ఉంది చెప్పండి? మీ బలం దేనిలో ఉంది? దేవుణ్ణి బట్టి బలం ఉందా, లేకపోతే ఇంకేదన్నా బలం ఉందా? ప్రశాంతి, నీ బలం ఏంటి? ప్రశాంతి అనగానే రోజు పొద్దున్నే సద్దన్నం తింటాను, మళ్ళీ మధ్యాహ్నం అదా? హేమంత్, నీ బలం ఏంటి అని ఎవరిని అడిగితే ఏమని చెప్తావు? నా బలం నా కాలేజ్ అంటావా, నా బలం నా తెలివితేటలు అంటావా? నువ్వేమో నీ బలం ఏంటంటే దేవుడే అంటావా, లేదా నా ట్యాబ్లెట్లు అంటావా? మన బలం ఎవరండి? యేసయ్యే కదా. మన ఆస్తో, మన ఉద్యోగమో, మన క్యాస్టో, లేకపోతే మన స్టేటస్, మన బంధువులో కాదు. ఎందుకంటే అవన్నీ ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు, ఒక రోజు పనికొస్తే ఒక రోజు పనికిరావు. ట్యాబ్లెట్లు కూడా పనికిరాని టైం వచ్చింది ఒక్కోసారి, వేసుకున్న ట్యాబ్లెట్ పని చేయదు ఒక్కోసారి. అయితే దేవుడు కృప అంట మనల్ని బలం ఇస్తుందంట. అది చెప్తున్నాడు, బలవంతుడు దేవుడిలో నువ్వు బలం పొందుకో, దేవుడిని ఆశ్రయించు అంటున్నాడు. తర్వాత అన్నాడు, చాలండి. అంటే ఈ మాట పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి చెప్తున్నాడు. అంటే సేవకుడు కాబట్టి చెప్తున్నాడు, ఓకే. కానీ ఈ మాట, లాస్ట్ మాట మనం కూడా అందరం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాట ఉంది, మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. మొన్న కూడా 2 వారాలు అదే వాక్యం చెప్పాను నేను. మనం పరుగు పందెంలో శ్రమలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, మనం తట్టుకోవాలి, మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగినోడే పందెంలో పరిగెడతాడు. కాలు నొప్పులు వచ్చినాయి, లేదా నాకన్నా ముందు పరిగెడుతున్నాడు, నేను ఇంకా ఆగిపోతాలి అనుకున్నవాడు పరిగెడతాడు. ఓర్పు ఉన్నవాడు పరిగెడతాడు. ఆ ఓర్పు కూడా ఎలా ఉండాలంటే మంచి సైనికుని వలె. చెడ్డ సైనికులు కూడా ఉంటారు, అడ్డదారిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, అడ్డదారిలో పైకి వచ్చే వాళ్ళు ఉంటారు, అడ్డదారిలో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, అడ్డదారిలో మార్కులు ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అడ్డదారిలో సంపాదించే వాళ్ళు ఉంటారు. అలా చూసి అలా కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక నియమం ప్రకారం, అక్కడ కింద ఉంటుంది అది కూడా చదవండి. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు
చిక్కుకొనడు. పోరాడుకుంటే దొరకదు. చూడండి, మనం భక్తి చేస్తున్నామంటే ఏదో భక్తి చేసుకోవడం కాదు. ఈ మధ్యన చాలా మంది చేసే భక్తులు అసలు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క క్రమం, నియమాలు, ఆజ్ఞలు ఏం కాదులేండి ఎలాగైనా దేవుడు క్షమించేస్తాడు అనుకుంటారు. క్షమిస్తాడు, కానీ కిరీటం ఉండదు, బహుమానం ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక సైనికుడు ఇప్పుడు మిలిటరీలో జాయిన్ అయినాడు, ఆ రూల్స్ ఫాలో అవుతూ యుద్ధం చేయాలి. నా సొంత రూల్స్తో నేను యుద్ధం చేస్తాను, నా సొంత జ్ఞానంతో నేను చేస్తాను అని అన్నాడు అనుకో, వాడికి డిస్మిస్ అంటారు. మనం కూడా ఒక ఆజ్ఞలు, క్రమాలు మనకి ఇచ్చాడు కదా, దాని ప్రకారమే మనం భక్తి చేస్తే దేవుడు మనకు రేపు రాబోతున్నాడు, ఒక కిరీటాన్ని మన కోసం సిద్ధం చేస్తున్నాడు అంట. అంతేకాదు, ఈ సైనికుడు ఎప్పుడు యుద్ధములకు పోయినప్పుడు తన దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవాలని. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం, అందరం భక్తి అంటే యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు ఏ సైని సంతోష పెట్టే వాళ్ళగా మనం ఉండాలంటే ఈ లోక సంబంధమైన వాటిలో మనం చిక్కుకోకూడదు. అర్థమవుతుందా? సపోజ్ యుద్ధానికి వెళ్ళేవాడు ఈ లోకల్లో 4 లావాదేవీలు పెట్టుకున్నాడు అనుకోండి, మిలిటరీకి వెళ్ళేవాడు, వాడు యుద్ధం కరెక్ట్గా చేయగలడా? వెళ్ళి నా వ్యాపారం ఏమైందో, అక్కడ నేను డబ్బులు ఇచ్చాను, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఇది పెట్టా, ఇదేమైందో, ఈ మైండ్ ఉన్నవాడు యుద్ధం ఏం చేస్తాడు? బోర్డర్లోకి వెళ్ళి ఇంకా వాడు ట్రైనింగ్ కూడా కరెక్ట్గా చేయడు. దేవుడు అంటున్నాడు, నువ్వు యుద్ధంలో ఉన్నావు, యుద్ధ రంగంలో ఉన్నావు, నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు కరెక్ట్గా భక్తి చేయాలి. ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుకోవద్దు. ప్రేమలో వాళ్ళు మాట్లాడాల, వీళ్ళు మాట్లాడాల, వాళ్ళు వెళ్ళేసారు, వీళ్ళు వెళ్ళేసారు, మేము ఇంకా సంపాదించాలి, డాబా కట్టారు, వీళ్ళు కట్టలేదు, ఇవన్నీ మైండ్లో ఉంటే నువ్వు పరిగెత్తలేవు. నువ్వు ఇవన్నీ పెట్టుకోవద్దు, ఏం మన వెనకాల రావు. అదే పాట ఉంది కదా, ఏం పాట? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. పాట తీయండి ఒకసారి. మంచి లిరిక్స్ ఆ పాటలు ఉంటాయి. చేయగలవు, ఎవరైనా సరే సమాధానం చెప్పగలిగిన వారే ఉన్నారు. అవతల వ్యక్తి కొడుతుంటే పడేంత చేతగాని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎందుకు పడుతున్నారు, ఎందుకు భరిస్తున్నారు? వాళ్ళు ఎవరు ఈ లోకల్లో ఉన్న శ్రమలను లెక్క చేయట్లేదు, ఈ లోకల్లో అవమానాలను లెక్క చేయట్లేదు. నువ్వు కూడా ఈ లోకల్లో నిన్ను ఎవరో ఎక్కిరించారని, ఎవరో ఏదో వెనక్కలాగారు, ఎవరో ఏదో నష్టపరిచారు, ఎవరో ఏదో అన్నారని నువ్వు దేవుణ్ణి దూరం పెట్టద్దు, ఇంకెక్కువ హత్తుకో. ఎందుకంటే ఆయన నిమిత్తం దేవుని వాక్యం చెప్తుంది కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, మీ గురించి చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ఎంతో ధన్యులు, మీరెంతో భాగ్యవంతులు, మీరెంతో అదృష్టవంతులు అని చెప్తుంది బైబిల్. ఎందుకో తెలుసా? రేపు ఎంతగానో నిన్ను దేవుడు హెచ్చరించబోతున్నాడు. ఈరోజు నిన్ను ఎవరు చూడలేదేమో, చులకనగా చూస్తున్నారేమో, అసలు నిన్ను లెక్కే చేయట్లేదేమో, పర్వాలేదు, దేవుడు నిన్ను ఘనముగా ఎంచే రోజు రాబోతుంది. అది చూసుకో, అది నీ కళ్ళ ముందు కనపడాలి తప్ప ఈ రోజు నన్ను ఎవరు పట్టించుకోవాలా, నాకు డబ్బులు లేవని పట్టించుకోవాలా, నేను బలహీనరాలని పట్టించుకోవాలా, నాకు పనికి రాలేదు ఎవరికి అని ఇలా అనుకోవద్దు. నిన్ను ఎవరైనా పక్కన పెడితే డోంట్ వరీ, దాని గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దు. నీ భక్తిని డిస్టర్బ్ చేసింది అది. నువ్వు అలా చింతిస్తూ ఉంటే, నువ్వు అలా బాధపడుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు దేవుళ్ళో సంతోషించలేవు, దేవుడి మందిరంలో ఆరాధన చేయలేవు, దేవుడిని మనస్ఫూర్తిగా స్తుతించలేవు. నీ భక్తిలో నీ జీవన వ్యాపారాలు నీకు అడ్డుగా ఉండకూడదు. చాలామందికి వారి యొక్క వ్యసనాలు అడ్డుగా ఉంటాయి, వాళ్ళ యొక్క బలహీనతలు అడ్డుగా ఉంటాయి. కొంతమంది మరి తిండి తినకుండా ఉండలేరు, సినిమాలు చూడకుండా ఉండలేరు, ఫ్రెండ్స్తో ఉండకుండా ఉండలేరు, కొన్ని బంధించలేరు, కొన్ని కట్ చేయలేరు, వాళ్ళు కొన్ని వదులుకోలేరు. ఆ బలహీనతలు నిన్ను ఆపితే రేపు నువ్వే చాలా విలువైనవి కోల్పోవాల్సి వస్తుంది. ఈ లోకంలో విలువైనది కాదు నువ్వు అనుకుంటున్నావా, అది ఏదో ఒక రోజు వదిలి వెళ్ళాల్సిందే. దిగంబరిగా వచ్చాం మనం, ఈ లోకం మీదకి దిగంబరిగానే పోతాం. ఉంటున్నాం కాబట్టి తినాలి కాబట్టి కష్టపడితే ఎంత వస్తాయి అంత దాన్ని బట్టి తిని ఏది అవసరమో మన బిడ్డలకి దేవుడు కుటుంబ వ్యవస్థని ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి మంచి బాగోగులు చూడాలి కాబట్టి వాళ్ళ కోసం కష్టపడదు. అంతేగాని అత్యాసలు, దౌర్జన్యాలు, ఆళ్ళాస్తి ఏళ్ళాస్తి అబద్ధాలాడి దౌర్జన్యంగా తెచ్చుకోవడాలు, మాటలు మార్చి ఆస్తులు రాపించుకోవడాలు, ఇంకా కొంతమంది అన్యాయం చేసి డబ్బు వస్తుందంటే ఎంతకైనా తెగించడాలు, ఇతరులకు నష్టం చేయడానికి వెనకాడకుండా వీళ్ళు ఏదో ఒక పిచ్చి పని చేయడాలు చేసి అన్యాయంగా ఇక్కడ ఏదో సాధించామని మురిసిపోతారు, ఏదో సంపాదించేసామని మురిసిపోతారు. కానీ అంతకన్నా దారుణమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు పైన. ఈరోజు నువ్వేమీ సంపాదించకపోయిన పర్లా, నీకు మంచిగా ఫుడ్ దేవుడు అన్నాడు, అన్న వస్త్రములు కలగావరమే, నువ్వు సంతోషంగా ఉండు.
నీకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నువ్వు కష్టపడాలి కనుక నీకు పని ఇచ్చాడు, ఆ పని నువ్వు కష్టపడు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వు. అందుకని అత్యాశకు పోవద్దు. దురాశ దుఃఖానికి ఇచ్చేటు అని ఈ లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా. ఎవరికైతే దురాశ ఉంటుందో వాళ్ళే ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితులు వస్తాయి. దురాశ వద్దు. నీకు ఇచ్చే టైంలో దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఇవ్వని దాని గురించి నువ్వు బాధపడద్దు, నీకు లేని దాని గురించి నువ్వు బాధపడద్దు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది దేవుడు బెస్ట్ అని ఇస్తాడు. అది ఉద్యోగమా, వివాహమా, లేకపోతే ఒక వస్తువా, లేకపోతే ఒక బంధమా, ఏదైనా సరే అది నీకు కరెక్ట్ అని ఆయనకి తెలుసు. నువ్వు సూట్ అవుతావని తెలిసిస్తాడు ఆయన. లేదు మనకు నచ్చింది మనం తెచ్చుకోవాలనుకుంటే మనం నష్టపోతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎంతోమంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. అందుకే మనకు నచ్చింది కాదు, ఆయనకి నచ్చింది మనం సిద్ధపడదాం. ఆయన మన కోసం డిజైన్ చేశాడు ఆల్రెడీ. ఇదిగో నా బిడ్డ కోసం ఇది ఈ యొక్క కుటుంబం, ఇదిగో నా బిడ్డ కోసం ఈ ఉద్యోగం నాకు నచ్చలా, ఆ ఉద్యోగం అయితే బాగుండు అనుకుంటే నువ్వు హ్యాపీగా వంటలో దేవుడిని స్తుతించలేవు. నేను ఎంతే సంపాదిస్తున్నాను, ఎంత కాదు, నేను ఇంకా అంత సంపాదించాలనుకుంటే దేవుడిని స్తుతించలేవు. ప్రభు నాకు ఎంత ఇచ్చాడు, దేవా స్తోత్రం అనుకుంటే అది నీ వెనకాల వచ్చింది. నువ్వు దాని వెనకాల పడాల్సిన అవసరం లేదు. నువ్వు నిద్రాహారాలు మానేసి కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన టైంలో దేవుడి టైం దేవుడికి ఇవ్వు. కష్టపడే టైం కష్టపడటానికి ఇవ్వు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎంత దినాల్లో నిజంగానే భయంకరమైన దినాల్లో మేమున్నాం, అపాయకరమైన దినాల్లో మేమున్నాం నాయన. మనుషుల్ని ఎవరు కూడా నమ్మలేని పరిస్థితులు అయ్యా. ఎప్పుడు ఎవరు మారిపోతున్నారో తెలియదు, ఎంత క్రూరంగా ఉంటున్నారో తెలియదు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో తెలియదు, ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలియదు, దౌర్జన్యంగా ఉంటున్నారు నాయన. అయ్యా అహంకారులుగా ఉంటున్నారు, అహంకారం చూపిస్తున్నారు నాయన. అయ్యా సజ్జన దేశులుగా ఉన్నారు, మంచిని అయ్యా అసహించుకునే వాళ్ళు ఉన్నారు, చెడుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చూసి బలహీనం కాకూడదు, నిన్ను బట్టి మేము బలవంతులుగా ఉండాలి నాయన. ఎందుకంటే ఒకరోజు నువ్వు సహించిన వారైతే నాతో పాటు ఏలతారని నీ వాక్యం సెలవిస్తుంది. మేము సహించగలగాలి, మా బాధలు మేము భరించగలగాలి. ఎందుకంటే నువ్వు అనుమతించకుండా రావయ్యా. అయ్యా ఏదైనా సరే నువ్వు అనుమతిస్తేనే కదా. ఒకవేళ మా దరిద్రం నువ్వు అనుమతించావా, అందులో మేము నేర్చుకునే అనుభవాలు దయచే. అయ్యా ఒకవేళ మేము రోగం అనుమతించావా, అందులో మేము ఏం నేర్చుకోవాలి మాకు నాయన. జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకంలోనైనా ఏ బానిసంగా, ఏ విషయాల్లో బానిసంగా అవ్వకుండా, చిక్కుకోకుండా, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా నువ్వు ఇచ్చిన ఈ పరుగు పందెంలో మేము చక్కగా నియమం ప్రకారం పోరాడి గెలిచి ఒక చక్కటి బహుమానం పొందే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ అంత్యకాల దినముల్లో మేము ఉన్నాం తండ్రి. మరి అపాయకరమైన పరిస్థితుల్లో మేమున్నాం. ప్రతి అపాయం నుండి మమ్మల్ని తప్పించి ఉపాయం కలుగజేసి నీ జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు దయచేయండి ఆయన. అయ్యా మరి అలాగే మేమన్న వాక్య ప్రకారంగా దైవచనుల కొరకు చేతులు ఎత్తే వారిగా మేము ఉండాలి. అయ్యా మరి మా కొరకు ప్రార్థన చేసే దైవచనులు లేకపోతే అయ్యా మేమే